ఆవును కొయ్యకపోతే వేరే ఆల్టర్నేటివ్ బిజినెస్లు కొన్ని లక్షల బిజినెస్లు ఉన్నాయి కదా. బీఫ్ ఒకటే ఉపాధి కల్పించడానిక ఎవరో 1% లేకపోతే ఒక 5-10 మంది ఆ ముస్లింలో ఉన్న వాళ్ళు అమ్ముతూ కోస్తుంటే దాని మీద ఎందుకు? అది కాదు ఇంకోటి కోస్తారు. ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు దున్నను కోస్తారు, దాన్ని తింటారేమో. ఇప్పుడు అలాగే దున్న మాంసం కూడా మేలైన ఆహారం, మల్లెపువ్వు మేలైన ఆహారం అని ఒకటి 7th తెలుగు నాంటిలో అక్కడ ఉండేది, ఒకప్పుడు చదివాను. అలాగే మల్లెపువ్వు మేలైన ఆహారం అంటే దున్నని రాయబడింది. ఆవు జాతీయ జంతువు కనుక ప్రకటిస్తే ఆవును కనుక లేకపోతే నంది అనే ఒక జంతువుని కనుక మనం పూజిస్తున్నాం, ఈ భారతదేశంలో పూజిస్తున్నారు కాబట్టి మన సాంప్రదాయాలు, ఎందుకంటే క్రైస్తవులైనా మ్యారేజ్ అయ్యే కాడ భారతదేశ సాంప్రదాయ ప్రకారం అని చెప్పి తాళి కట్టిస్తారు. అలాగే భారతదేశంలో ఉన్న సాంప్రదాయాల్ని మేము సంపూర్ణంగా గౌరవిస్తున్నాం, సంపూర్ణంగా గౌరవించి వాటికి మా మద్దతును ప్రకటిస్తున్నాం. కాబట్టి ఎవరైనా కానీ గోమాతను కానీ నందిని కానీ అమ్మినా కోసినా లేకపోతే కొనుగోలు చేసిన ఇరువురు మీద అది కేసులు పెట్టి దాన్ని నియంత్రించాలి. ఎక్కడికక్కడ దానికి కొంత ఫండ్ రిలీజ్ చేయండి. ఎస్సీ కార్పొరేషన్ ఎలాగో లేకపోతే మిగిలిన యానిమల్స్ యొక్క హస్బెండరీ యొక్క ఎలాగో ఉన్నాయో, ఫార్మ్స్ ఎలాగో ఉన్నాయో, గోమాతను కూడా ఒక ఫార్మ్స్ ఎక్కడికక్కడ ఎన్నో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, కొన్ని 100 ఎకరాలు గవర్నమెంట్స్ ల్యాండ్ ఉన్నాయి. ప్రతి మండలానికి 10 ఎకరాలు, ప్రతి మండలంలో యొక్క హెడ్ క్వార్టర్లో 10 ఎకరాలు ఇచ్చి ఖాళీగా ఆ రాత్రిపూట పూజించే ఈ చెత్త కొండల్లో రోడ్ల మీద పనుకుంటే కొంతమంది దళారులు, కొంతమంది దొంగలు వాటిని అమ్ముకొని నైట్ లారీలు ఎక్కించుకొని అమ్ముకొని ఇతర దేశాలకు తీసుకెళ్తున్నారు. మరలా ఒక ఆయన చెప్తాడు, 14 సంవత్సరాల దాకా ఆవుని తల్లిలాగా చూడండి, 14 సంవత్సరాల తర్వాత దాన్ని కోసుకొని తినండి. ఇదేం లాజిక్కు? తల్లిని 14 సంవత్సరాల చూసినప్పుడు లేదా బిడ్డని 14 సంవత్సరాల దాకా చూసుకున్నప్పుడు ఎవడైనా కోసుకొని తింటాడా? ఆవు మా తల్లి అన్నప్పుడు, ఆవు మా బిడ్డ అన్నప్పుడు మీరు చనిపోయే వరకు అలాగే ఉండాలి కదా. చనిపోయిన తర్వాత కూడా దాని ఆవు యొక్క నంది యొక్క దాన సంస్కారాలు ఒక పూజారితో మనిషికి ఎలాగైతే అంత్యక్రియలు జరుపుతాయో అలా గౌరవప్రదంగా, ఎందుకంటే అది మన జాతి సంపదగా ఉండాలి, అలా గౌరవంగా మనం దాన్ని చేయాలి. పార్లమెంట్లో దీని గురించి మాట్లాడండి, పార్లమెంట్లో చట్టం చేయండి, బిల్లు పెట్టండి. ఈ ఆవు గురించి ఎన్నో చట్టాలు చేస్తున్నారు కదా. అంటే మతపరమైన గొడవలు పెడతాకు మీరు దేవతలాగా పూజించి ఆవును కూడా వాడతారా? దేవుళ్ళ మీద కూడా రాజకీయం చేస్తారా? దేవుడి మీద కూడా మీరు మీ కులులు కుతంత్రాలను కూడా రుద్దుతారా?